లక్ష్మీర్ బండార్ అని ఒక పథకాన్ని మమతా బెనర్జీ చేసుకొచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ గనక స్త్రీ శక్తి అని చెప్పేసి ప్రతి మహిళకి 1500 రూపాయలు డబ్బులు ఇస్తానన్నారే, తెలంగాణలో 2,500 డబ్బులు ఇస్తానన్నారే, జగన్ టైంలో నవరత్నాలు ఇచ్చినప్పుడు 18,000 తప్పు పట్టినటువంటి వాళ్ళు దాన్ని నెలవారీ ఇస్తానని చెప్పారు. ఎంతమంది ఉంటే అంతమంది కన్నా 2 రాష్ట్రాలను చేయట్లేదు. మేబీ ఎలక్షన్స్ అప్పుడు చేస్తారేమో చూడాలి. అదే సందర్భంలో ఇలాంటి పథకాన్ని మమతా బెనర్జీ ఎప్పటి నుంచో అమలు చేస్తుంది. అందువల్లనే వరుసగా అధికారంలోకి వస్తుంది. నెలకి 1000 రూపాయలు ప్రతి మహిళకి డబ్బులు ఇచ్చేది. అయితే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చాక తేలింది ఏంటంటే 30 లక్షల మంది బంగ్లాదేశీలకు ఇచ్చింది అదే పథకాన్ని, బంగ్లాదేశీ మహిళలకి. అది ఓకే అంతవరకు సరే, వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతారు, ఆ 30 లక్షలు క్యాన్సిల్ అవుతుంది. రెండవది ఏంటంటే మగాళ్ళకు కూడా పడినాయి అంటే పథకాలు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలకి 3-4 అకౌంట్ తీపిచ్చి అకౌంట్కి 1000 రూపాయలు చెప్పు డబ్బులు వేసేవాళ్ళు, అంటే 4,000 రూపాయలు మహిళల పేరుతో మగాళ్ళకు కూడా. ఇప్పుడు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కేసులు పెడుతుంటే ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి అవును మాకు పడ్డాయి మాకు తెలియదు అని చెప్తున్నారు.